నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్ పైన కువైట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. వివరాల్లోకి వెళితే కువైట్ పైన ఇరాన్ జరిపిన మిసైల్ డ్రోన్ల దాడిని కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. నిన్న తెల్లవారుజామున సుమారు 5:30 గంటల ప్రాంతంలో ఈ వైమానిక దాడి జరిగినట్లు అధికారులు వెల్లడించారు. దేశ సార్వభౌమాధికారాన్ని, భద్రతను, ప్రాంతీయ సమగ్రతను బహిరంగ సవాలు చేసే విధంగా ఈ దాడులు జరిగాయని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ ఉల్లంఘన వల్ల సాధారణ ప్రజల ప్రాణాలకు, కువైట్ దేశ మౌలిక సదుపాయాలకు తీవ్ర ముప్పు వాటిల్లిందని చెప్పి ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి దాడులను ఇరాన్ తక్షణమే నిలిపివేయాలని, ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించాలని చెప్పి కువైట్ డిమాండ్ చేసింది. ఇది అంతర్జాతీయ చట్టాలను ఘోరంగా ఉల్లంఘించడమేనని పేర్కొంది. ప్రాంతీయ ఉద్రిక్తలను తగ్గించడానికి, శాంతిని నెలకొల్పడానికి పొరుగు దేశాలు, స్నేహపూర్వక దేశాలు ముమ్మర దౌత్య ప్రయత్నాలు చేస్తూ ఉన్న తరుణంలో ఈ దాడి జరగడం దురదృష్టకరమని చెప్పేసి కువైట్ అభిప్రాయపడింది. ఇటువంటి చర్యలు ఈ ప్రాంతంలో శాంతి భద్రతల కోసం జరుగుతూ ఉన్న ప్రయత్నాలను బలహీనపరుస్తాయని చెప్పి ఆందోళన వ్యక్తం చేసింది. కువైట్ దేశ భద్రతను, మౌలిక సదుపాయాలను రక్షించుకోవడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకునే పూర్తి హక్కు కువైట్కు ఉందని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఐక్యరాజ్య సమితి చార్టర్లోని ఆర్టికల్ 51 మరియు అంతర్జాతీయ చట్టం కల్పించిన ఆత్మరక్షణ హక్కు ఆధారంగానే కువైట్ తదుపరి చర్యలు ఉంటాయని పునరుద్ఘాటించింది. కాగా కువైట్ పైన జరిగిన ఈ వైమానిక దాడిని సౌదీ అరేబియా, ఖతారు, యుఏఈ, బహ్రెయిన్ వంటి గల్ఫ్ దేశాలు కూడా తీవ్రంగా ఖండించాయి. కువైట్కు తమ యొక్క పూర్తి మద్దతునైతే ప్రకటించాయన్నమాట. అలాగే ప్రస్తుతం అమెరికా మరియు ఇరాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం 60 రోజుల పాటు ఉంటుందని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. దీనిపైన అమెరికా అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.